జాక్వెలిన్ ఫెర్నాండెస్ వాటిపైనే కాన్సంట్రేషన్ చేస్తోందా? అప్పటి నుండి ఆమెను బ్యాడ్ లక్ వెంటాడుతోందా? ఆఫర్లు రావట్లేదా? ఆమె హోప్స్ అన్ని సినిమాలపైనే పెట్టుకుందా? కెరీర్ అటుగా మలుచుకుంటోందా? ఛాన్స్లు రాకపోవడానికి శ్రీలంక బ్యూటీ చేసిన మిస్టేక్స్ ఏంటో వాచ్ ది స్టోరీ. గత కొన్ని రోజులుగా సక్సెస్ లేక సతమతమవుతోంది బ్యూటిఫుల్ బేబీ జాక్వెలిన్ ఫెర్నాండెస్. వివాదాల్లో చిక్కుకున్న నాటి నుండి కెరీర్ గ్రాఫ్ నేల వైపు చూస్తోంది. సుకేష్ చంద్రశేఖర్ ఇష్యూ, మనీ లాండరింగ్ కేసులు ఇప్పటికీ ఆమెని వెంటాడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా యాక్టింగ్ పై ఫోకస్ చేస్తున్నప్పటికీ శ్రీలంకన్ భామకు లక్ కలిసి రావడం లేదు. చెప్పాలంటే 2018 బిఫోర్ అండ్ ఆఫ్టర్లా అరేబియన్ హార్స్ ఫేట్ మారిపోయింది. రేస్ 3 తర్వాత హిట్టు మొహమే చూడలేదు ఈ అమ్మడు. మెయిన్ లీడ్స్ గా చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బెడ్స్ కొట్టాయి. స్పెషల్ సాంగ్స్ చేసిన సినిమాలు హిట్ కొడుతున్నప్పటికీ ఆమెకు క్రెడిట్ దక్కడం లేదు. భాగీ 2, సాహో, రాధే చిత్రాలే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఆఫర్లు కూడా మెల్లిగా తగ్గిపోతూ ఉండడంతో మ్యూజిక్ ఆల్బమ్స్ పై కాన్సంట్రేషన్ చేసింది. మేరే అంగ్ నేమే, పానీ పానీ సాంగ్స్ తో యూట్యూబ్ లో దుమ్మురేపింది ఈ భామ. మ్యూజిక్ ఆల్బమ్స్ బాగానే పేలడంతో మొత్తానికి వీటిపైనే ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది జాక్వెలిన్. వీటిపైనే కాన్సంట్రేషన్ చేయడంతో కథల ఎంపికలో కూడా తడబడుతోంది ఈ అమ్మడు. బచ్చన్ బాండే, అటాక్, సర్కస్, రామసేతు సినిమాలతో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది ఈ బ్యూటీ. కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెడితే అక్కడ అదే సిచ్యువేషన్. సుదీప్ హీరోగా వచ్చిన విక్రాంత్ రోనా కూడా ఊహించని విజయాన్ని అందించలేకపోయింది. ఎలాగో మ్యూజిక్ ఆల్బమ్స్ తో క్రేజ్ వస్తుందని భావిస్తున్న భామ మెల్లిగా వాటిపైకి షిఫ్ట్ అయిపోతుంది. లాస్ట్ ఇయర్ ఇమ్మి ఇమ్మి, స్టోర్ మిర్రర్ ఆల్బమ్స్ తో యూత్ ని పిచ్చెక్కించిన జాక్వెలిన్ రీసెంట్లీ మరొక మ్యూజిక్ ఆల్బమ్ ని తీసుకొచ్చింది. టిక్ టిక్ అంటూ సాగిపోయే ఆల్బమ్స్ లో మతి పోగొట్టేస్తోంది మిస్ శ్రీలంక. యూట్యూబ్ లో గత ఆల్బమ్స్ లానే ఇది కూడా దూసుకెళ్తోంది. ప్రెసెంట్ అమ్మడి చేతిలో 2 బిగ్ ప్రాజెక్టులున్నాయి. వెల్కమ్ టు ద జంగిల్, హౌస్ఫుల్ 5 పైనే హోప్స్ పెట్టుకుంది. ఇవి అటు ఇటు అయితే మొత్తానికి మ్యూజిక్ ఆల్బమ్స్ ఫిక్స్ అయిపోయినట్లే కనిపిస్తోంది బ్యూటీ. ఇక సినిమాలకు దూరం జరిగిపోయినట్లేనా? హీరోల కొడుకులు హీరోలే అవ్వాలన్న రూల్ ఏమన్నా ఉందా? మా రూటే సపరేట్ అంటున్నారు స్టార్ కిడ్స్. కడుపు కింద నీళ్లు కదలకుండా హాయిగా యాక్టింగ్ చేసుకోండి అంటూ ఉంటే 24 క్రాఫ్ట్లపై పట్టు సాధించేందుకు పరుగులు పెడుతున్నారు. హీరోలు కమ్మంటే డైరెక్టర్లు అవుతామంటున్న ఆ స్టార్ సన్స్ ఎవరో ఒలుకేయండి. కోలీవుడ్ లో టీనేజ్ అండ్ 20 ఏజ్ గ్రూప్ హీరోలు తగ్గిపోయారు. అంతా 30+, 40+ బ్యాచ్. దీంతో రొమాంటిక్ అండ్ లవ్ చిత్రాలు పెద్దగా రావడం లేదు. సీనియర్స్ అంతా ఉగ్రవాదం, దేశభక్తి, స్మగ్లింగ్, గ్యాంగ్స్టర్ అంటూ సినిమాలు చేస్తున్నారు. మరి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎవరు తీయాలి? అందుకే చాలా మంది స్టార్ వారసులపై హోప్స్ పెట్టుకున్నారు. విజయ్, ధనుష్, సూర్య, విజయ్ సేతుపతి, అజిత్ ఇలా వారసుల ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలో కొత్త హీరోలు రాబోతున్నారని సినీ ప్రేమికులు ఆశిస్తూ ఉంటే మేం కెమెరా ముందుకు రాలేం, కెమెరా బ్యాక్ ఉంటామంటున్నారు. ఇప్పటికే ఇళయ దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ తండ్రిలా కాకుండా తాత వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. దర్శకుడిగా మారి సందీప్ కిషన్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. జాసన్ బాటలోనే నడుస్తున్నాడు ధనుష్ పెద్ద కొడుకు యాత్ర. పెద్ద కొడుకు యాత్రను హీరోను చేయాలంటే ధనుష్ కు పెద్ద మ్యాటరే కాదు. కానీ ఈ స్టార్ కొడుక్కి హీరో కన్నా డైరెక్టర్ అవ్వాలన్నది కల. ఆ దిశగా ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు టాక్. వీరినే ఫాలో అయిపోతున్నాడు స్టార్ డైరెక్టర్ శంకర్ కొడుకు ఆర్జిత్ కూడా. హీరో మెటీరియల్ కావాలి అనుకోవడం లేదు. ఎప్పటి నుండో అతన్ని నటుడిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ వద్దని కెమెరా పట్టుకుంటున్నాడు. ఏఆర్ మురుగదాస్ మదరాసికి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడు. వీరిలో విజయ్ సేతుపతి కొడుకు సూర్య మాత్రమే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక అజిత్ కొడుకు చిన్నోడు కావడంతో ఇప్పుడు ఏం డిసైడ్ చేయలేని సిచ్యువేషన్. మరి సూర్య కొడుకు దేవా ఎటు వెళ్తాడో తెలియాలి. మరి స్టార్ కిడ్స్ దర్శకులుగా ఉండిపోతారో డెసిషన్ మార్చుకుంటారో వెయిట్ అండ్ సీ. రియల్ స్టోరీలకు ప్రాణం పోయడంలో దిట్టగా మారిపోయాడు ఆ స్టార్ హీరో. చారిత్రక ఘట్టాలేంటి, దేశభక్తి సినిమా ఏంటి, పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసేస్తున్నాడు. ఇంతవరకు ఓకే, కానీ ఇలాంటి సినిమాలతోని లాక్కొస్తాడా? రియల్ స్టోరీల నుండి బయట పడలేకపోతున్నాడా? ఎవరా హీరో? ఏమా కథ? ఈ జనరేషన్ లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా టాప్ హీరోగా రాణించడం చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా మలుచుకున్న నటుడు విక్కీ కౌశల్. క్రేజీ కుర్రాడ్ నుండి ఇప్పుడు సెటిల్ పెర్ఫార్మెన్స్ తో తన కెరీర్ ను స్ట్రాంగ్ గా డెవలప్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా రియల్ స్టోరీలకు ప్రాణం పోసేస్తున్నాడు. ఉరి నుండి రీసెంట్లీ వచ్చినటువంటి చావా వరకు చూస్తే విక్కీ నటుడిగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం చూస్తుంటే వాట్ ఏ మెథడ్ ఆర్టిస్ట్ అనకుండా ఉండలేరు. విక్కీ కెరీర్ గురించి చెప్పుకోవాలంటే ఉరికి ముందు, ఉరికి తర్వాత హీరోపై ఫ్యాన్స్ పర్స్పెక్టివ్ మార్చేసిన సినిమా. అందులో మేజర్ గా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చూపించాడు. సర్దార్ ఉద్దమ్లో ఉద్దమ్ సింగ్ క్యారెక్టర్ కోసం తన్ను తాను మలుచుకున్నాడు. సినిమా కోసం 14 కేజీలు తగ్గి వావ్ అనిపించాడు. అలాగే శామ్ బహదూర్ సినిమాలో మార్షల్ శామ్ మానిక్ షా కోసం ఎంతో ప్రిపేర్ అయ్యాడు.
ఈ కష్టపడే తత్వమే అతన్ని స్టార్ హీరోని చేస్తుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, రీసెంట్లీ వచ్చిన హిస్టారికల్ పిక్చర్ చావాలో ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ ను తప్ప మరొకరిని ఊహించలేని పరిస్థితి. ఇలా నిజ జీవిత కథల ఆధారంగా హిట్స్ అందుకోవడం ఓకే, కానీ ఇక అస్తమాను ఇవే స్టోరీస్ చేస్తే ఆడియన్స్ ఆదరిస్తారా లేదా అన్నది డౌటే. అలాగే విక్కీ కెరీర్ కూడా ఒక మూసలో కొట్టుకుపోయినట్టు అవుతోంది. మరి ఇవి గమనించి విక్కీ రిలీజ్ అవుతాడా? రియల్ స్టోరీస్ తో నెట్టుకొస్తాడా? కొత్త జోనర్స్ ను ట్రై చేస్తాడా? చూద్దాం. మహారాజా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మక్కల్ సెల్వన్ స్పీడ్ పెంచాడా? సైలెంట్ అయ్యాడా? విడుదల 2 రిజల్ట్ అతని ఆలోచనలో పడేసిందా? ఆచితూచి సినిమాలు చేస్తున్నాడా? పూర్తయిన ఆ సినిమా రిలీజ్ ఎప్పుడు? ఈ వర్సటైల్ యాక్టర్ ఆ ఫ్లాప్ ఫిల్మ్ మేకర్ కు ఛాన్స్ ఇచ్చాడా? తెలియాలంటే హ్యావ్ ఎ లుక్. కాలీవుడ్ వెర్స్టైల్ యాక్టర్ విజయ్ సేతుపతి మహారాజాతో 50 చిత్రాలను కంప్లీట్ చేయడంతో పాటు సినిమా భారీ హిట్ అందుకోవడాన్ని ఎంజాయ్ చేశాడు. కానీ అంతలోనే వెట్రిమారన్ విడుదల 2 రూపంలో ఆనందానికి బ్రేకులు వేశాడు. ఈ రిజల్ట్ నుండి త్వరగా కోలుకున్న మక్కల్ సెల్వన్ స్పీడ్ పెంచాడు. నయా సినిమాలకు కమిట్ అయిపోతూ ఫుల్ బిజీగా మారిపోయాడు. విజయ్ సేతుపతి ప్రస్తుతం మిస్కిన్ దర్శకత్వంలో ట్రైన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ కాంబోను తెరపై చూడటానికి సినీ లవర్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ ప్రెజెంట్ ఈ సినిమా సెట్స్ పై ఉంది. అలాగే 3 సినిమాల్లో కంప్లీట్ చేశాడు. ఆండ్రియా నటించిన పిపాసు 2లో ముఖ్యమైన రోల్ పోషిస్తున్నాడు. ఇదే కాకుండా ఏ సైలెంట్ మూవీ గాంధీ టాక్స్ షూటింగ్ కు ఎప్పుడో గుమ్మడికాయ కొట్టేశాడు. గాంధీ టాక్స్ 2023 ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది కూడా, కానీ థియేటర్స్ లో రిలీజ్ కు నోచుకోవటం లేదు. అలాగే అజిత్ అప్కమింగ్ మూవీలోనూ కనిపించబోతున్నాడట. ఒక్కొక్క మూవీ కంప్లీట్ చేసుకుంటూ కొత్త కథలు వింటున్నాడు మక్కల్ సెల్వన్. ఇప్పుడు డైనమిక్ లేడీ డైరెక్టర్ కృతికా ఉదయనిధి దర్శకత్వంలో నటించడానికి విజయ్ సేతుపతి ఓకే చెప్పారని వార్తలొస్తున్నాయి. రీసెంట్లీ కాదలిక్క నేరమిల్లైతో ఫ్లాప్ అందుకుంది ఈ లేడీ డైరెక్టర్. అయినప్పటికీ ఆమె కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట సేతుపతి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన త్వరలో రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ ప్రాజెక్టు ఉందో లేదో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే. సో అప్పటి వరకు వెయిట్ అండ్ సీ. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిన ఓ హీరోయిన్ ఓన్ ఇండస్ట్రీని వీడి పొరుగు సినీ పరిశ్రమపై సీరియస్ గా కాన్సన్ట్రేషన్ చేస్తోంది. క్రేజీ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా తన బ్యాగ్ లో వేసుకుంటోంది. ఈ కలర్ఫుల్ చిలుకకు ఇంప్రెస్ అయి ఆఫర్ అనిస్తోన్న ఆ ఇండస్ట్రీ ఏదో తెలుసా? సప్తసాగర దాచే ఎల్లో సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారింది శాండిల్వుడ్ చిన్నది రుక్మిణి వసంత్. ఈ సినిమాతో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు, కానీ ఆ తర్వాత వచ్చిన 3 చిత్రాలు ఫ్లాప్ గా మారడంతో ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయింది. తెలుగులో ఫస్ట్ సినిమాతోనే బ్యాడ్ ఇంప్రెషన్ వేయించుకుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడోతో టాలీవుడ్ ఎంట్రీతో గ్రాండ్ లాంచ్ అవుతామని అనుకుంది. కానీ సినిమా ఫ్లాప్ ఆశలపై నీళ్లు చల్లినట్టుగా అయింది. ఎప్పుడు తీశారో ఎప్పుడు దింపారో తెలియలేదు ఆడియన్స్ కు. దీంతో రుక్మిణి పెర్ఫార్మెన్స్ చూపించడానికి అవకాశం లేకుండా పోయింది. ఇక డౌన్ ఫాల్ అవుతున్న టైంలో వచ్చిందే భైరతి రణగల్. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఆమె ఖాతాలో హిట్ వేసి మళ్లీ ట్రాక్ ఎక్కించాడు. కన్నడ ఇండస్ట్రీలో హిట్స్ వస్తుంటే ఆమె మాత్రం పొరుగు పరిశ్రమపై కాన్సన్ట్రేట్ చేస్తోంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో ఏఎస్ లో నటిస్తోంది. అందులో మరొక క్రేజీ ఆఫర్ కొల్లగొట్టింది. అదే శివకార్తికేయన్ మురుగదాస్ కాంబోలో వస్తున్న మదరాసిలో యాక్ట్ చేస్తోంది. ఇలా రుకు పర్ఫార్మెన్స్ కు ఫిదా అయిన కోలీవుడ్ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందిస్తోంది. ఇదే కాదు, నీల్ తారక్ కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లో ఈ కన్నడ కస్తూర్నే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు టాక్. మరి పొరుగు ఇండస్ట్రీపై ఫోకస్ చేసి ఓన్ పరిశ్రమను మర్చిపోతున్న భామ మరో రష్మికలా మారబోతోందా? కోలీవుడ్ హీరోలిద్దరూ తమిళ బాక్సాఫీస్ దగ్గర తలపడితే ఏముంది కిక్కు? పద టాలీవుడ్లో కొట్టుకుందామంటూ సవాల్ చేసుకుంటున్నారు. ఒకే జానర్ సినిమాలతో అటు తమిళ తంబీలకు ఇటు తెలుగు ఆడియన్స్ కు టెస్ట్ పెడుతోన్న ఆ స్టార్స్ ఎవరు ఓ లుక్కేయండి. కోలీవుడ్ టాలెంట్ యాక్టర్ జీవా కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్స్ లేక సతమతమవుతున్నాడు. కెరీర్ ఎటుపోతుందో తెలియని టైంలో వచ్చిన బ్లాక్ బస్టర్ అయి జీవా కెరీర్ కు ఊపిరిపోసింది. సైన్స్ ఫిక్షనల్ హారర్ మూవీగా వచ్చిన బ్లాక్ ను 5 కోట్లు పెట్టి తీస్తే 50 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఈ రెస్పాన్స్ జీవాలో ఎనర్జీని నింపింది. హారర్ జానర్ అచ్చొచ్చిందని భావించిన జీవా తన నెక్స్ట్ మూవీని కూడా అదే దారిలో ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి అగత్య రూపంలో పీరియాడిక్ హారర్ థ్రిల్లర్ తీసుకొస్తున్నాడు. పా విజయ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. రాశి ఖన్నా, అర్జున్ సజ్జా మెయిన్ లీడ్స్. ఓవైపు హీరోగా మరోవైపు విలన్ గా డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు ఆది పినిశెట్టి. ఎన్ని రోల్స్ చేస్తే ఏం లాభం? హిట్టు అనే సౌండ్ విని 6 ఏళ్లు దాటిపోతోంది. హీరోగా చేసిన గుడ్ లక్ సఖీ, పార్ట్నర్, విలన్ గా పలకరించిన ది వారియర్ కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో ఏడాది గ్యాప్ తీసుకుని తనకు కెరీర్ బిగినింగ్లో బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడితో కొలాబరేట్ అయ్యాడు. ఈరం దర్శకుడితో శబ్దం ప్రాజెక్ట్ను పట్టాలెక్కించాడు. 16 ఏళ్ల తర్వాత టీమప్ అయ్యారు ఆదియన్ ఆరివళగన్ వెంకటాచలం. ఈరం అలియాస్ వైశాలితో ఆదికి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు ఆరివళగన్. ఇప్పుడు శబ్దంతో అదే కిక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు. రీసెంట్లీ రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గా కనిపించబోతున్నాడు ఆది. సీనియర్ భామలు సిమ్రన్, లైలాతో పాటు లక్ష్మీ మీనన్ కీ రోల్స్ చేస్తున్నారు. ఇది కూడా ఫిబ్రవరి 28నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అటు జీవా ఇటు ఆది ఇద్దరు హారర్ జానర్ నే నమ్ముకున్నారు. అది ఒక ఎత్తైతే రెండు కూడా తమిళంతో పాటు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. ఈ లెక్కన కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గరే కాకుండా టాలీవుడ్ థియేటర్ల వద్ద తలపడబోతున్నారు ఈ ఇద్దరు. మరి తమిళ తంబీలను మెప్పించేదెవరో, తెలుగు ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసేదెవరో, ఈ ఇద్దరిలో గెలిచేదెవరో వెయిట్ అండ్ సీ.